వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కోసం గూడు పుఠాణి వ్యవహారాలు నడుపుతున్నారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ సీఎస్ స్థాయిలో ఉన్న ఒక అధికారి జగన్మోహన్ రెడ్డి అభిమాన ఐఏఎస్లతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని గతంలో వార్తలు వచ్చినాయి. అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇలాంటి వార్తలు వచ్చినాయి. అంటే అధికారంలోకి వచ్చిన ఒక 2-3 నెలల సమయంలోనే ఆ సిఎస్ గారు కొంతమంది ఐఏఎస్లతో సమావేశం అయ్యారన్న వార్తలు వచ్చినాయి. ఆ సమావేశం వ్యవహారం బహిర్గతం అవడంతో అప్పుడు తాత్కాలికంగా ఆపేశారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో సమావేశాలు మొదలుపెట్టారన్న వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య విజయవాడలో అదే మాజీ సిఎస్ ఆధ్వర్యంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించారన్న వార్తలు వచ్చినాయి. విజయవాడలో ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ సమావేశం నిర్వహించారు, ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మొదట విజయవాడలో ఒక అపార్ట్మెంట్లో ఈ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ని ఈ సమావేశాలకు వేదిక చేసుకున్నారు. విజయవాడలో సమావేశం నిర్వహిస్తే అందరికీ తెలిసిపోతుందని తాడేపల్లికి మూవ్ అయ్యారు. అయితే అక్కడ తాడేపల్లిలో ఒక ఫ్లాట్లో, ఒక మాజీ ఐఏఎస్ అధికారికి చెందిన ఫ్లాట్లో సమావేశం జరిగింది. 11 మంది ఐఏఎస్లు ఈ సమావేశానికి హాజరైనట్టుగా చెప్తా ఉన్నారు. ఈ 11 మందిలో కొంతమంది నేరుగా సమావేశానికి వెళ్తే మరికొంతమంది వెళ్లకుండా ఫోన్ ద్వారా పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు. సమావేశంలో పాల్గొన్న వాళ్ళు ఈ అపార్ట్మెంట్లోకి వెళ్ళడం, బయటికి రావడం సీసీటీవీలో రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. దాంతోనే ఇది బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరు వెళ్ళారనే విషయంలో ఒక నిర్ధారణకు వచ్చారు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు కూడా వాళ్ళలో కొంతమంది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మంచి పోస్టుల్లోనే ఉన్నారు. విజయవాడ తాడేపల్లిలో జరిగిన సమావేశాలు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పత్రికల్లో రావడంతో మకాం హైదరాబాద్కు మార్చారన్న వార్తలు వచ్చినాయి. ఎవరికి తెలియకుండా ఉండేందుకు హైదరాబాద్లో అయితే సురక్షితం, ఎక్కడైతే ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు లేకపోతే ఏపీ మీడియా వాళ్ళు వీళ్ళకి ఎవరికొవరికి తెలుస్తూ ఉంటుంది. తెలంగాణలో అయితే అలాంటి అవకాశం ఉండదని తెలంగాణలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటిని ఈ సమావేశాలకు వేదికగా ఎంచుకున్నారు. ఆ అధికారి కూడా అందుకు ఒప్పుకున్నారని తెలిసింది. సదరు ఐపీఎస్ అధికారి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆయన అప్పట్లో కొన్ని వివాదాల్లో కూడా ఉన్నారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అభిమానిగా ఆయనకు పేరుంది. పైగా రాయలసీమకు చెందిన అధికారి. ఇంతకీ వీళ్ళు ఈ సమావేశాల్లో ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం వ్యూహాలు రచిస్తున్నారు అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో సహజంగానే ఉంటుంది. రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమావేశాలు కదా, అందుకని. వీళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న మాజీ అధికారి కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వ పాలసీల్లో లోపాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడుకుంటాం, ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాడుకుంటాం. అలాగే ఈ ప్రభుత్వంలో పెద్దలు ఎవరెవరితో వ్యవహారాలు నడుపుతున్నారు, కాంట్రాక్టర్ల సమాచారం లాంటివి మాకు చెప్పండి. మీకు తెలియకపోతే మీ కొలీగ్స్ దగ్గర తెలుసుకొని చెప్పండి. మీకు కావాల్సింది మేము చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే మీకు కీలక పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రభుత్వానికి బాగా అనుకూలంగా ఉన్న ఐఏఎస్లు ఎవరో, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న, నమ్మకంగా పనిచేస్తున్న పోలీసు అధికారులు ఎవరన్నా కూపీలు కూడా లాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలకు ఎవరెవరు వెళుతున్నారన్న దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక కీలక మంత్రి పేషీలో ఉన్న 3 అధికారులు ఈ సమావేశాలకు ప్రత్యక్షంగానో ఫోన్ ద్వారానో అటెండ్ అయ్యారని చెప్తున్నారు. ఇది నిజమైతే ప్రభుత్వం ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన పరిణామం. ఇప్పటికే వాళ్ళ పనితీరు మీద చాలా విమర్శలు ఉన్నాయి, ఆ అధికారుల పనితీరు మీద. వీళ్ళతో పాటు ఒక మహిళా అధికారి, గతంలో జగన్ పేషీలో పనిచేసిన ఒక అధికారి, కలెక్టర్లుగా పనిచేసిన 3 అధికారులు ఉన్నారని చెప్తున్నారు. పత్రికల్లో వార్తలు రావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తం అయ్యారు. ఎవరెవరు ఈ సమావేశాలకు అటెండ్ అవుతున్నారు, ఎవరెవరు వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నారు, అలాగే ఈ రిటైర్ అయిన సీనియర్ అధికారితో ఎవరెవరు టచ్లో ఉన్నారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ తాలూకా సీసీ ఫుటేజ్ తీసుకొని అక్కడికి వచ్చిన అధికారులను ఐడెంటిఫై చేసినట్టుగా చెప్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.